అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకైతే నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే నెల 28 వరకు దరఖాస్తు గడువు ఇవ్వడం జరిగింది. 100% సీట్లు స్థానికులకే దక్కనున్నాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన, పివి నరసింహరావు పశు వైద్యశాలలోని విద్యాలయ పరిధిలోని కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ అగ్రికల్చర్ వ్యవసాయం, బీఎస్సీ ఉద్యాన, బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్, బీటెక్ ఆహార సాంకేతికత, బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎఫ్ఎస్సి, బీఎఫ్ఎస్సిసి కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈపీసెట్ 2025లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటల నుంచి వచ్చే నెల 28వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సిహెచ్ విద్యాసాగర్ గారు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ యొక్క వెబ్సైటు www.pjtau.edu.in వెబ్సైట్లో మీరు సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కోర్సుల వారీగా సీట్లు. వ్యవసాయ వర్సిటీ పరిధిలోని 7 బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలల్లో 615 సాధారణ సీట్లు, 365 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, 38 సాధారణ, 5 ఎస్ఎఫ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 25 సాధారణ, 5 ఎస్ఎఫ్ సీట్లు ఉన్నాయి. పశువైద్య వర్సిటీ పరిధిలోని 3 పశువైద్య కళాశాలల్లో 185, 15 ఎస్ఎఫ్ సీట్లు, ఫిషరీస్ సైన్స్ కళాశాల 20 సీట్లు భర్తీ అవుతాయి. ముఖ్యంగా వ్యవసాయ కూలీల కుటుంబాలకు 15% సీట్లను కేటాయించడం ఒక మంచి నిర్ణయం. కాబట్టి వ్యవసాయ వర్సిటీ తొలిసారిగా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు 15% సీట్లను కేటాయిస్తుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి లేదా వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జాబ్ కార్డు ఉండాలి. విద్యార్థి 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్య కనీసం 4 ఏళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో లేదా కళాశాలలో చదివి ఉండాలి. ఇలాంటి భూమి లేదని తహసీల్దార్ నుంచి పొందిన ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బీఎస్సీ అగ్రికల్చరు తర్వాత ఈ పశు వైద్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క సీట్లు చాలా వాల్యుబుల్. ఎందుకంటే దీనిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా విస్తృతంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైన కోర్సులు చేయడం చాలా మంచిది. మరి ఈ యొక్క దరఖాస్తు గడువు అయితే వచ్చే నెల 28 వరకు అయితే ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.